హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం కంటిన్యూషన్ ఆఫ్ ఆర్ఆర్ రొటేషన్ చూసుకుందాం అనమాట. ఆర్ఆర్ రొటేషన్లో ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్కి మార్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎల్ఆర్ రొటేషన్. ఎల్ఆర్ రొటేషన్లో ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దీనికి ఏకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇది రైట్ సైడ్ ఉంటుంది అనమాట. రైట్ చైల్డ్ అయింది అంటే ఇది రూట్ నోడ్ అయినప్పుడు దీనికి లెఫ్ట్ ట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ నోడ్ ఇది రైట్ సబ్ ట్రీ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ఏ అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రొటేషన్ ఏంటి, ఆర్ఎల్ అంటే ఏంటి, ఏకి రైట్ సైడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే ఏమంటారు దీన్ని, ఇన్సర్ట్ నోడ్ ఇది లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ రైట్ సబ్ ట్రీ ఆఫ్ ఏ అనమాట. అంటే ఏ అనేది ఏంటి, మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఎంత రేంజ్లో ఉండాలి, +1 0 -1 రేంజ్లో మాత్రమే ఉండాలన్నమాట. ఫస్ట్ 2 రొటేషన్స్ ఆర్ ఎల్ఎల్ ఆర్ఆర్ అండ్ సింగిల్ రొటేషన్స్. అంటే ఏంటి, మనకి ఇందులో ఎల్ఎల్ ఆర్ఆర్ రొటేషన్స్లో మనకి ఒక రొటేషన్ మాత్రమే జరుగుతుంది. అది కింద ఉన్న 2 నోడ్స్ మాత్రమే సేమ్ ఉంటాయి, పైన ఉన్న నోడ్ మాత్రమే రైట్ సైడ్ వస్తుంది అనమాట. అందుకే ఏమన్నా మనము సింగిల్ రొటేషన్స్ అన్నాం. కానీ నెక్స్ట్ 2 రొటేషన్స్ ఏంటి, నెక్స్ట్ 2 రొటేషన్స్ ఎల్ఆర్ ఆర్ఎల్ రెండు రొటేషన్స్ కాబట్టి మనకి నెక్స్ట్ 2 రొటేషన్స్ ఏంటి, మనకి డబుల్ రొటేషన్స్లో జరుగుతాయి. ఫస్ట్ ఏంది, దీన్ని ఎల్ కాబట్టి ఆర్ఆర్ రొటేషన్లో తెచ్చుకోవాలి. ఫస్ట్ అన్ని ఆర్ఆర్ రొటేషన్లో తెచ్చుకోవాలి, మళ్ళీ దీనికి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ లెఫ్ట్ సైడ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అందుకని దీనికి 2 సార్లు రొటేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని డబల్ రొటేషన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఏ ట్రీ కెన్ బి అన్బ్యాలెన్స్డ్ హైట్ మస్ట్ బి అట్లీస్ట్ 2 అనమాట. నెక్స్ట్ ఎల్ఎల్ ఆపరేషన్ అంటే ఏంటి, మనకి మొత్తం ఎలా ఉంటుంది, మనకి నోడ్ మొత్తము లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇదేంటి, మనకి దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది 2 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ రూట్ నోడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎల్ఎల్ రొటేషన్ కాబట్టి దీని యొక్క ఆపోజిట్ రైట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్ రొటేషన్ అంటే ఏంటి, మనకి ట్రీ అనేది రైట్ రొటేషన్లో ఉంటుంది. దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది -2 ఉంటుంది. -2 ఎందుకు వచ్చిందంటే ఫామ్లో వచ్చేసి హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ అంటే ఏంటి, ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ చైల్డ్ ఉంటే ఇటు సైడ్ వస్తేనేమో ప్లస్లలో ఉంటుంది, ఇటు సైడ్ వస్తేనేమో మైనస్లలో ఉంటుంది హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ. కాబట్టి ఇక్కడ 0 -1, ఇక్కడ 0 లెఫ్ట్ చైల్డ్ ఏం లేదు కాబట్టి 0 -2 అనమాట. ఇక్కడ రైట్ చైల్డ్ 2 ఉన్నాయి కాబట్టి -2 అనమాట. నెక్స్ట్ రైట్ అన్బ్యాలెన్స్డ్, ఇదేంటంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది వచ్చేసి ఇది ఆర్ఆర్ రొటేషన్ కాబట్టి దీని ఆపోజిట్ రొటేషన్ ఎల్ఎల్ అనమాట. దీని యొక్క ఆపోజిట్ రొటేషన్